నమస్కారం. సమాజజ్యోతి న్యూస్ కు స్వాగతం. అంతర్జాతీయ మద్యక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పోలీసులు ఆధ్వర్యంలో జరిగిన 5K రన్ లో 2000 మంది యువత పాల్గొన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిలన్ మహాజన్ IPS పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ వినాయక చౌక్ లో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ద్వారా డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. యువత విన్యాసాలకు దూరంగా ఉండాలని DSP ఆల్ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS తనిఖీ చేశారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శక పోలీస్ సేవలు అందించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులలో మద్య ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 8 కోట్లతో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి జి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పులాస్ గ్రామంలో పోడు భూముల విషయంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ అధికారులను రైతులు అడ్డుకొని తమ భూములను వదిలేది లేదని స్పష్టం చేశారు. నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలుషిత ఆహారం, పాడైన చికెన్ స్వాధీనం చేసుకొని పలు హోటళ్లను సీజ్ చేశారు. యశోద ఆసుపత్రిలో హైపర్సైట్ అడ్వాన్స్డ్ రేడియేషన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో క్యాన్సర్ రోగులకు మరింత ఖచ్చితమైన చికిత్స, తక్కువ దుష్ప్రభావాలు, వేగంగా కోలుకునే అవకాశం లభిస్తుందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ SIR ప్రక్రియ వేగవంతంపై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా పిట్లంలో నిర్వహించిన 2K రన్ లో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తుకు కాదు, లక్ష్యాలకు బానిసలు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే BLO, BLAలకు సహకరించి ఓటును నమోదు, సవరణ వివరాలు సక్రమంగా అందించాలని, ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సర్వర్ నిర్వహణ పనుల కారణంగా జూన్ 26, 27, 28 తేదీలలో తెలంగాణ రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోతాయి. జూన్ 29 నుంచి సేవలు యథావిధిగా పునః ప్రారంభమవుతాయి. వర్షాకాల నేపథ్యంలో ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సంక్షేమ పథకాలు ప్రతి అరుగుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గచ్చిబౌలి ఆఫీస్పేట ర్యాంప్ రోడ్డుపై బుల్లెట్ బైక్ స్కూటర్ ఢీకొని సంఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ నిర్వహించిన 2K రన్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య పాల్గొన్నారు. IDA కూకట్పల్లిలో జొమాటో హైపర్ఫ్యూర్ కేంద్రంలో తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఈగలు, అపరిశుభ్ర నిల్వ పరిస్థితులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన గోల్డ్ మ్యాన్ సూర్యను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాలాపూర్లోని ఓ ATM నుంచి అదనంగా 2200 నగదు రావడంతో వినియోగదారుడు నిజాయితీగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ATM ను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. నార్సింగ్ మంచిరేవులలో మూసి బఫర్ జోన్ లో ఉన్నది బాబ్రిక్ స్కూల్ కు అధికారులు కూల్చివేశారు. వ్యక్తిగత కక్షలతో చర్యలు తీసుకున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని యాజమాన్యం ఆరోపించింది. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం
మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.